టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఇప్పుడే పూర్తయింది. ఈ పేపర్ ఎలా ఉంది అంటే గతంలో అంటే 2022 అక్టోబర్ 16 జరిగిన ప్రిలిమ్స్ కంటే కాస్త సులభంగానే ఉన్నప్పటికీ సేమ్ కట్ ఆఫ్స్ అంటే జనరల్ కేటగిరీ 70+, 70, 71, 72 కట్ ఆఫ్ ఉంటుందన్నమాట. పాలిటీ క్వశ్చన్స్ సులభంగా వచ్చాయి. తెలంగాణకు సంబంధించి స్కీమ్స్, ప్రోగ్రామ్స్, పాలసీస్ క్వశ్చన్స్ వచ్చినప్పటికీ చాలా ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అడిగారనమాట. అంత ఫ్యాక్చువల్గా అడగాల్సింది కాదు. ఉదాహరణకి టీఎస్ ఐపాస్ మీద క్వశ్చన్ అడిగారు. అయితే రంగాల వారీగా దానిలో ఇన్డెప్త్ క్వశ్చన్ అడిగారనమాట. అంత ఈజీ కాదు. అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించి ప్రశ్నలు చాలా సులువుగా వచ్చాయి. ఉదాహరణకి కోల్డ్ వార్ టైంలో, సోవియట్ రష్యా టైంలో అమెరికా రష్యా మధ్య క్యూబన్ మిసైల్ క్రైసిస్ గురించి సింపుల్ క్వశ్చన్. అదేవిధంగా వివిధ అంతర్జాతీయ సంస్థల సెక్రటేరియట్స్ ఎక్కడున్నాయి, దాని హెడ్ క్వార్టర్స్ మీద సింపుల్ క్వశ్చన్. ఎంత ఫ్యాక్చువల్గా కొన్ని క్వశ్చన్స్ అడిగారంటే 2021-22 ఆర్థిక సంవత్సరానికి ముందు ప్రశ్నలు కూడా కొన్ని వచ్చాయన్నమాట. ఉదాహరణకి సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ సంబంధించిన కొన్ని ఫ్యాక్చువల్ క్వశ్చన్స్, పాత డేటా, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ సంబంధించి పాత డేటా క్వశ్చన్స్ వచ్చాయి. సో ఫ్యాక్చువల్గా వెళ్ళేసరికి పేపర్ కొంత కష్టం అని అనిపిస్తుంది అనమాట. కానీ లాస్ట్ జరిగిన ప్రిలిమ్స్ పేపర్ కంటే, అంటే క్యాన్సిల్ అయిన రద్దయిన ప్రిలిమ్స్ పేపర్ కంటే ఇది కంపారిటివ్లీ బెటర్ అని చెప్పొచ్చు. కరెంట్ అఫైర్స్ కూడా పాత కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాడు. ఇండియాకి సంబంధించి, తెలంగాణకు సంబంధించి క్వశ్చన్స్ అంటే కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్, పాలసీస్, ప్రోగ్రామ్స్ బాగానే వచ్చినప్పటికీ ఫ్యాక్చువల్గా క్వశ్చన్స్ చాలా వరకు వెళ్ళాయనే చెప్పాలి. జనరల్ కేటగిరీ స్టూడెంట్స్కి 70 లాస్ట్ టైం కట్ ఆఫ్ 70, అరౌండ్ 70, 1 or 2 మార్క్స్ ప్లస్ ఉండొచ్చు. అదేవిధంగా కేటగిరీల వారీగా, జోన్స్ వారీగా అవి ఇంకా తగ్గే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఉమెన్ సంబంధించి ఆ పోస్టులకు సంబంధించి చూసుకుంటే కనుక ఓవరాల్గా కాస్త బెటర్గా రాసిన వాళ్ళందరూ కూడా మెయిన్స్కి ప్రిపేర్ అవ్వడం మంచిది. కట్ ఆఫ్స్ పెద్దగా పెరిగే అవకాశం కూడా లేదు.